ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి. పవన్ని కదిపి మరీ ఎగరేసి కుట్టించుకున్న మాజీ మంత్రి రోజా. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం చాలా కాలం తర్వాత నిన్న పార్టీ ఆఫీస్లో కనిపించారు. సో ముందుగా ఆయన ఆరోగ్యవంతంగా ఆయన సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మరలా ప్రజా జీవితంలోకి వచ్చినందుకు అందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలి అని చెప్పేసి అయితే మనం కోరుకుందాం. ఇక విషయానికి వచ్చేసరికి నిన్న ఉద్యమి అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు, అలాగే ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, యూపీ నుంచి కూడా కొంతమంది వచ్చారట. సో ఒరిస్సా అట్లా. సో ఎంతమంది వచ్చే దానికంటే కూడా ఇలా అందరూ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, అంటే మెజారిటీ ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరితో కూడా ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ యొక్క విధానాలు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆ స్ట్రక్చర్ ఏ రకంగా చేయాలి అని చెప్పేసి ఒకటి, అలాగే ప్రస్తుతం దేశ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అంతర్జాతీయంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి, వీటిని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఏంటి, ప్రధాని మోదీ గారు ఇచ్చిన పిలుపుని ఎలా ఆచరించాలి అనే అంశాలు, అట్లాగే ఇక రాజకీయపరమైన అంశాలు తీసుకున్నట్లయితే టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది మరి అని చెప్పేసి ఇలా అన్నిటి గురించి మాట్లాడారు. సో ఇప్పుడు మనం ఇలా అన్ని అంశాలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే కలిసి ఎలా పోటీ చేయాలి ఏంటి, ప్రధానంగా ఈ కూటమికి సంబంధించిన దాంట్లో విభేదాలు తరచుగా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇవి. సో వీటన్నిటిపైన ఆయన గట్టిగా వివరణ ఇచ్చేశారు, దాదాపు అన్నిటిపైన వివరణ ఇచ్చేశారు. సో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కూటమికి సంబంధించిన వ్యవహారం, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, రెండు తమిళనాడు రాజకీయాలతో పోల్చినందుకు కాను. సో ముందుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ, లేదా ఈ పొత్తుకు సంబంధించిన అంశాలు, ఈ కూటమికి సంబంధించిన అంశాలు ఏదైతే విభేదాలు తలెత్తుతూ ఉన్నాయో దీనిపైన అయితే చాలా ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే అసలు మామూలుగా టీడీపీతో పొత్తు లేకుండా ఉండటం వేరు, పొత్తు ఉంది కాబట్టి ఆ కూటమి ధర్మాన్ని నెరవేర్చుకోవటం వేరు. కానీ చెదురుముదురుగా అక్కడ ఇక్కడ ఈ రకమైన విభేదాలు తలెత్తుతూ ఉన్నాయి. ఒకవేళ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కనుక అదే ధోరణిలో ఇంకా కొనసాగితే ఏం చేయాలో కూడా తనకు తెలుసు. కాబట్టి మీరు నాకు తెలియదు అని అనుకుంటా, నాకు అన్నీ తెలుసు, సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నాను, సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు దానిపైన చక్కగా చేద్దాం, అలాగే అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తాను. ఓ ప్రక్కన చూస్తే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇలా పార్టీకి సంబంధించిన క్యాడర్ని బలి పెడతామా, ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత అవమానించినా కానీ మనం మాత్రం రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసే ఉందాము అని చెప్పేసి ఉంటామా, అలా కాదు. అందుగురించే ఇటు పార్టీ కేడర్ కూడా ఇబ్బంది కలగకుండా, అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ అయ్యేలాగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మాత్రం ఆయన చక్కగా వివరించారు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత దానికి ఎదురు ఉండదు, తిరుగు ఉండదు, ఇక వాళ్ళని ఆచరించకుండా మేము అట్లా కాదు ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమందికి అయితే ఘాటైన సమాధానాలు ఇచ్చారు. ఎందుకంటే అది వంగవీటి రంగా గారిని ఉద్దేశించి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఆ పేరుని ఈ రకంగా మేము రంగా గారి వారసులు అని చెప్పేసి చెప్పేవాళ్ళు కావచ్చు, ఆయన అడుగుజాడలో నడవాలని అనేవాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న నేపథ్యంలో ఇక దాన్నే ఓన్ చేసుకునే విధానం కావచ్చు. ఇన్ని చేస్తున్న వాళ్ళు, ఇన్ని కబుర్లు చెప్పేవాళ్ళు మరి రంగా గారిని హతమారుస్తున్నారు, ఆయన హత్య చేస్తారు అని సమాచారం ఉన్నా కానీ అది ఆయనకి తెలిసి ఆయన తెగించి కూర్చున్నారు రంగా గారు. కానీ ఆయన అనుచరులుగా ఆయన సిద్ధాంతాలను పాటిస్తామనే వాళ్ళు ఆయన కోసం ఎందుకు పహారా కాలేకపోయారు అన్న ప్రశ్నకి ఏ ఒక్కరూ సమాధానం చెప్పరు. రంగా గారి వారసులు, రంగా గారి సిద్ధాంతాలు ఇవన్నీ బలంగా వినిపిస్తారులే, కానీ మరి రంగా గారి కోసం ఏం చేశారు? ఇప్పుడు అంత ఏజ్ వచ్చేసి ఉన్నవాళ్ళు మేము రంగా గారి సమకాలీకులం, రంగా గారితో నడిచాం అన్నవాళ్ళు, రంగా గారితో నడిచిన వాళ్ళు ఎలా మరి రంగా గారిని హతమారుస్తుంటే కూడా అప్పుడు మరి ఎందుకు కాపాడుకోలేకపోయాము అనేది వ్యాలిడ్ క్వశ్చనే కదా. సో ఇప్పుడు ఏదో కల్లిబుల్లు కబుర్లు చెప్పేసి రంగా గారి ఇమేజ్ని వాడేసుకుందామంటే అది సెట్ అవ్వదు అనేది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ కోణాల నేపథ్యంలో అది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కూడా వాడుతున్నారు, వేరే పార్టీలు లబ్ధి చేకూర్చడానికి అనేది కూడా అర్థమవుతా ఉంది. ఇక దీంతో పాటుగా మరొక కీలకమైన అంశం ఈ పొత్తు.
చాలామంది నా చెవుల్లో ఊదర కొడతా ఉండారు, తెలుగుదేశం పార్టీతో లేకుండా ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే బాగుండేదని. అఫ్కోర్స్ మనం దీనికి సంబంధించి దాదాపు 10ల సంఖ్యలోనే చాలా వీడియోలు చేసాం. ఇప్పుడు కాదు, 2024 ఎన్నికలకి ముందు, 2022 తర్వాత 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా చాలా వీడియోలు చేసాం. అప్రాక్సిమేట్ 100 వీడియోలు ఉన్నట్టు దాన్ని నేను చెప్పింది అందులో. ఎందుకంటే 2019 అంటే ఎవరెవరైతే ఒకవేళ పొత్తులోకి వెళ్ళినా ఇన్ని సీట్లు కావాలి, సీఎం సీటు షేరింగ్ కావాలి అని అన్న వాళ్ళకి ఏంటి అని చెప్పేసి 2019లో సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణే. అప్పుడు ఎవరు కనీసం ఆయన్ని మరి గెలిపించలా. కనీసం సరే సీఎం క్యాండిడేట్ అయినా ప్రభుత్వం వస్తుందో రాదో తర్వాత విషయం, కనీసం ఆయన ఎమ్మెల్యే గెలిపిలేదు కదా. అదే ఆయన నిన్న కూడా ప్రశ్నించారు. భీమవరాలు కావచ్చు, గాజువాకలు కావచ్చు, కులం పరంగా చూస్తే సంఖ్యాపరంగా బ్రహ్మాండమైన బలం, కానీ ఓట్ల పరంగా చూస్తే వెయ్యిలా. ఎందుకని కులపరంగానే నడుస్తుంది అంటే నడవదు. సో అక్కడ పవన్ కళ్యాణ్ని ఆ రకంగా చేసి మరి ఏవేవో కలిబులి కబుర్లు ఇప్పుడు చెబుతూ ఉంటే ఎలాగా. అందు గురించి ఆయన గట్టిగా నొక్కి మరి అన్నారు, సీఎం క్యాండిడేట్ అయ్యి ఉండి కనీసం అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిపిలా. పోనీ అది అలా ఉంచితే ఎవరైనా సరే ఈ రకంగా మాట్లాడేవాళ్ళు, మనం సింగిల్గా ఉండాలి అనేవాళ్ళు పట్టుమని 10 మందితో ఓట్లు వేయించగలరా? చెప్పండి, పలానా నియోజకవర్గంలో ఇదిగో ఇంత ఓటింగ్ నేను వేయించగలనని చెప్పి చెప్పగలిగిన సత్తా ఉండేవాళ్ళు ఆ మాట చెప్పాలి. సింగిల్గా రమ్మన్నప్పుడు ఆ సింగిల్గా పవన్ కళ్యాణ్ ఎవరైతే రమ్మంటున్నారో ఆ సింగిల్గా రమ్మన్న వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన నాయకులైతే ఆ పార్టీకి కావాల్సినటువంటి ఫండ్ ఇవ్వండి. రూపాయి ఎవరు, ₹10 ఎవరు ఉచిత సలహాలు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు. ప్రతివాడు చెప్పేవాడే, మనం సింగిల్కి వెళ్తే బాగుంటుంది, లేకపోతే మనం ఎన్ని సీట్లు తీసుకుంటే బాగుంటుంది, మనం ఎంత అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఇవ్వు 10 నియోజకవర్గాల్లో ఎలక్షన్ సరిపడా మరి ఖర్చులకు ఇవ్వండి. డబ్బులు పంపకాల గురించి కాదనేది, క్యాంపెయినింగ్ పర్పస్కి వెహికల్ తిరగడానికి, జెండాలకి, లేదా భోజనాలకి, వాటి ఖర్చులకు ఇవ్వండి చాలు. ఒక్కడ జేబులో నుంచి 10 పైసలు ఇవ్వడం, అన్నీ ఆయనే పెట్టుకోవాలి. ఉచిత సలహాలు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు. అందుకనే ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది. అది నచ్చిన వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేస్తారు, ర్యాలీ అవుతారు. నచ్చలేదా బయటికి వెళ్ళిపో, అంతే. నీ వల్ల ఉపయోగం లేకపోగా నష్టం ఉండకూడదుగా, అదే ఆయన చెప్పారు. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఆయన ఆలోచన విధానం ఎవరికైతే నచ్చుతుందో ఆయనతో ఫాలో అవుతారు, ఆయనతో నడుస్తారు. లేదనుకోండి వెళ్ళిపోండి. ఇప్పుడు అదే ఆయన అన్నది కూడా, మీతోనే ఉంటాను జీవితాంతం ఉంటాను అన్న వాళ్ళు లేరు. ఒక్క ఓటమి ఎదురయ్యేసరికి పేర్లు ఎందుకు లేదు, చాలామంది ఉన్నారు నాకు తెలుసు. ఎంత గంటాపదంగా టీవీల్లో కూడా ఓదరగొట్టారు, మా పవన్ కళ్యాణ్ సూపరు, మా పవన్ అన్న సూపరు అన్న వాళ్ళు 19లో ఓటమి పాలు అయ్యేసరికి కనపడలేక మారిపోయింది. ఇక జై జగన్ అనుకుంటే వెళ్ళిపోయారు. మరలా ఇప్పుడు అసలు ఎక్కడా లేకుండా పోయారు. అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇలా చాలామంది అబ్బా నన్ను కోస్తే పవన్ కళ్యాణ్ కనపడుతున్న నా గుండెల్లో అని ఊరికినే కలుబులు కబుర్లు చెప్పి ఓటమి చెందినప్పుడు కనుక పక్కన లేకపోతే ఎట్లాగండి. గెలిచినప్పుడు ఉన్నా లేకపోయినా ఓటమి చెందినప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళే ఎవరైనా సరే నిజమైన నిబద్ధత కలిగినటువంటి పార్టీ నాయకులు, కేడర్. సో అందుకని ఆయన కేడర్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నాయకులు వదిలేసి వెళ్ళిపోయారు, మీరు మాత్రం ఇలాగే నిలబడ్డారు నా కోసం అని చెప్పేసి. ఇక అతి కీలకమైన అంశం రోజా గారి గురించి మాట్లాడాలి. ఆయన పేరు మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఆయన స్థాయికి అసలు ఆ పేరును కూడా ఉచ్చరించకూడదు. కరెక్ట్గానే ఆయన అసలు ఎక్కడ కూడా టచ్ చేయలేదు. సో ఎందుకంటే ఈ విషయం పైన ఈవిడ మాట్లాడితే పవన్ కళ్యాణ్ అనగానే ఎందుకో మరి ఎక్కడ ఎనర్జీ వచ్చేది దాని గురించి మాట్లాడటానికి. జగనన్న ఏందది ఏదో ఓదర కొట్టిందమ్మా, నీకు సలామో ఏదో చెప్పిందమ్మా అసెంబ్లీలో కూడా, అది ఇప్పటికీ ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆ ట్రోలింగ్స్ కూడా మొన్న టీవీని రజనీకాంత్ ఏజ్ మరీ చూపించాడు, అడ్డంగా బుక్ చేశాడు, అది వేరే విషయం. అంత ట్రోల్ అవుతున్నా కానీ నాకు అర్థం కావట్లేదు. ఎదురు వేసి చూపించారుగా, అమ్మా నువ్వు జోకర్ అయిపోయావు ఏంటి, రోజా దాన్ని తిరగేసుకుంటే జీరోనేమో బహుశా, ఆ రకంగా నువ్వు అయిపోయావు, ఎందుకు నువ్వు ఇంకా. సో ఆ రకంగా ఇంకా అంత ట్రోల్ అయిపోతున్నా కానీ ఇంకా మాట్లాడుతూ ఉంది. మొన్న ఆ రోజు ఏమంటుంది అదే ఇంటర్వ్యూలో ఆవిడ ఎగరేసి తన్నారంట అంటుంది. ఇప్పుడు ఎగరేసి తన్నాడు పవన్ కళ్యాణ్. అదే అత్తారెడ్డి దాటి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరప్ప అంటాడు కదా, అదే తరహాలో దీంట్లో లాస్ట్ పంచ్ రోజా మీద పడింది గట్టిగా. ఎందుకంటే ఎగరేసి తన్నాడు, మామూలుగా కాదు అది. ఎందుకు ఎగరేసి తన్నాడు అంటున్నానంటే ఇప్పుడు అంద కదా,
దానికి తగినట్టుగా ఆయన ఇచ్చిన కౌంటర్ ఆమెను ఎగరేసి తన్నినట్టే. మామూలుగా షటిల్ ఆడేటప్పుడు కాక్ కింద పడకుండా కొడతారు కదా, ఆ టైప్లో కొట్టేశారనమాట మామూలుగా గట్టిగానే. ఎందుకు? ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి సంబంధం లే, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇప్పుడు ఒక్కొక్క వాతావరణం ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుంది. ఆ వాతావరణానికి తగినట్టుగా అక్కడ పంట పొలాలు పండుతాయి, అక్కడ నేల సాంద్రతకు తగ్గినట్టుగా ఆ రైతు వేస్తాడు. అలాగే ఇక్కడ ప్రజలు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ నాయకులు వేరు, దానికి తగినట్టుగా వ్యవహరిస్తారు. అక్కడ పరిస్థితి వేరు, అక్కడ రాజకీయం వేరు. అక్కడ కూడా ఒకసారి జగన్కి అవకాశం ఇవ్వమని చెప్పండి తమిళనాడులో. ఆ 5 ఏళ్ళు అక్కడ పరిపాలించిన తర్వాత అప్పుడు జరగమన్నాడు సింహాలు సింగళ్ళని. జగన్ లాంటి వాడు తమిళనాడుకి తగిలుంటే వాళ్ళు కూడా గింగిలు అనుకుని ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏంటి పరిస్థితి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించాడు. పరిపాలించిన తర్వాత జనాలు ఇక మామూలుగా కాదు, ఉక్కపోత అనేది చాలా చిన్న పదం, కళాయిలో వేసి ఏపినట్టుగా ఫీల్ అయ్యి మా వల్ల కాదురా బాబు అని చెప్పేసి మీరు ఎవరెవరన్నా కలవడం మాకు అనవసరం, మేము మాత్రం ఆయనకి వెయ్యం అనేదే ఎజెండా అక్కడ ఏపీలో. అక్కడ చూస్తే అలా కాదు. స్టాలిన్ గారు ఎంతో కొంత హుందాగా వ్యవహరించారు. అఫ్కోర్స్ ఇంకా ఆ రివెంజ్ పాలిటిక్స్ అనేది తారాస్థాయిలో, ఇంకా విధంగా చెప్పాలంటే కరుణానిధి, జయలలిత వాళ్ళ మధ్య జరిగింది ఆ వారు. తర్వాత స్టాలిన్ వచ్చిన తర్వాత ఈవిడ జయలలితకు సంబంధించిన ఆ అన్న క్యాంటీన్లో అమ్మ క్యాంటీన్లు తీసేలా. ఇక్కడ అట్లా కాదే, అది నేను చెప్తున్న తేడా. సో అదే స్టాలిన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో కొంచెం గట్టిగా వ్యవహరించి ఇంకెట్టుండేదో. ఇప్పుడన్నా ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కింది, సో ఈయనకి ప్రతిపక్ష హోదా దక్కలా. సో డిఫరెన్స్ అది అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకుండా అది ఇది అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడితే చివరికి పరిస్థితి ఏమైందంటే ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ విధానాలు వేరు, ఇక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ రాజకీయం వేరు. అక్కడ పెట్రోల్ పడుతుంది, ఇక్కడ ఎందుకు పెట్రోల్ పడుతుందని చెప్పేసి అడిగితే తెలుసుద్ది తేడా ఏంటి. దుబాయ్లోను ఆ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్లోనే డీజిల్ పెట్రోల్ అవన్నీ అక్కడ ఎందుకు లభ్యమవుతాయి, మన భారతదేశంలో ఎందుకు లభ్యమవుతావు అని చెప్పేసి అనలా ఇంకా నయం. ఎందుకంటే అక్కడ వేరు, అక్కడ జియోగ్రఫికల్గా అక్కడున్న దాన్ని బట్టి అక్కడ అది లభ్యమైద్ది. మన జియోగ్రఫికల్గా మనకున్న వనరులు మనకు వస్తాయి. సిమిలర్గా రాజకీయాలు కూడా అక్కడున్న పరిస్థితులు తగినట్టుగా అక్కడ ఉంటుంది, ఇక్కడ రాజకీయ పార్టీలకు తగినట్టుగా, ఇక్కడ నాయకులకు తగినట్టుగా, ఇక్కడ ప్రజలకు తగినట్టుగా ఇక్కడ ఉంటుంది. అది తమిళనాడు రాజకీయాలు ఎప్పుడో మనకు అసలు ఓటు హక్కులు కూడా రాకముందే అక్కడ డబ్బున రాజకీయం బాగా నడిచింది. టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు పంపకాలు అనేవి. ఇక్కడ అసలు 10 రూపాయలు కూడా ఓట్లు తెలియని రోజుల్లో నుంచి. ఎలా పోలుస్తారు ఈవిడ రోజా? ఈవిడంటే అక్కడ కిచిడిలాగా ఆ బార్డర్లో ఉన్నారు కదా, ఇటు రాజకీయం అటు రాజకీయం, అందుకని రెండు ఒకటే అనుకుంటుంది అమ్మ. సరే, ఎనీహౌ ఇప్పుడు ఆవిడేదో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడాను, మనం మళ్ళీ లైమ్ లైట్లోకి ఉన్నాం అనుకుంటే చివరికి అది ట్రోలింగ్లోకి వెళ్ళిపోయినట్లుగా భావించాలి. కాబట్టి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ. ఈ జగన్